ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గమనించారా? గత 100 ఏళ్లలో ప్రపంచ యుద్ధాలు భూమి కోసం, ఆయిల్ కోసం జరిగాయి. కానీ 21వ శతాబ్దంలో జరుగుతున్న యుద్ధం మీకు కనిపించదు. ఇది అణుబాంబుల యుద్ధం కాదు. ఇది ఒక చిన్న సిలికాన్ చిప్ యుద్ధం. ఇది మన మెదడుని నియంత్రించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుద్ధం. ఇప్పుడే అందిన ఒక సంచలన వార్త ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా మరియు భారత్ మధ్య ఒక అదృశ్య యుద్ధం మొదలైంది. ఒకప్పుడు భారత్ని తన నోస్ట్రమ్ ఫ్రెండ్ అని పిలిచిన అమెరికా ఇప్పుడు భారత్ని ఒక గదిలో నుంచి బయటికి నెట్టేసింది. డొనాల్డ్ ట్రంప్ మరియు జో బైడెన్ విధానాలు ఏవైనా కావచ్చు, కానీ అమెరికన్ డీప్ స్టేట్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు భారత్ని ఆలోచనలో పడేసింది. ఈరోజు మనం చర్చించబోయే విషయం ప్యాక్స్ సిలికా. అమెరికా సృష్టించిన ఈ కొత్త క్లబ్ నుంచి భారత్ను ఎందుకు దూరం పెట్టారు? ప్రధాని మోదీ దీనికి ఎలాంటి బదులు ఇవ్వబోతున్నారు? ఈ $16 ట్రిలియన్ గేమ్లో భారత్ విలన్ అవుతుందా లేక విజేత అవుతుందా? ఫ్రెండ్స్, ఇటీవల వాషింగ్టన్లో ఒక అత్యంత రహస్యమైన సమావేశం జరిగింది. ఆ గదిలో 9 దేశాల ప్రతినిధులున్నారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ అక్కడ లేదు. ఆ టేబుల్ వద్ద ఉన్న దేశాలు అమెరికా బాస్, ద కంట్రోలర్; జపాన్ చిప్ కెమికల్స్ రాజు; నెదర్లాండ్స్ ప్రపంచంలో చిప్ తయారీ యంత్రాల్ని అంటే లిథోగ్రఫీల్ని తయారు చేసే ఏకైక దేశం; సౌత్ కొరియా శాంసంగ్ వంటి దిగ్గజాల అడ్డా; ఆస్ట్రేలియా చిప్ తయారీకి కావలసిన లిథియం మరియు రేర్ ఎర్త్ ఖనిజాల గని; యూకే, ఇస్రాయెల్, సింగపూర్, యుఏఈ టెక్నాలజీ మరియు ఫైనాన్స్ కేంద్రాలు. ఈ గ్రూపుని యుఎస్ టెక్ సిలికా కోయిలేషన్ లేదా ప్యాక్స్ సిలికా అని పిలుస్తున్నారు. వీరు నిర్ణయిస్తోంది ఏంటో తెలుసా? రాబోయే 50 ఏళ్ల వరకు ప్రపంచం ఏ ఫోన్ వాడాలి, ఏ ఏఐని నమ్మాలి మరియు ఏ దేశం ఎవరిని నియంత్రించాలి. భారత్ని పిలవకపోవడానికి అమెరికా చెబుతున్న కారణం వేరు, అసలు కారణం వేరు. 2. ప్యాక్స్ సిలికా అంటే ఏంటి? చరిత్రలో ప్యాక్స్ అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్యాక్స్ రొమానా రోమన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసించిన కాలం. ప్యాక్స్ బ్రిటానికా బ్రిటిష్ వారు సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని నడిపిన కాలం. ప్యాక్స్ అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా డాలర్ మరియు సైన్యంతో ప్రపంచాన్ని కంట్రోల్ చేసిన కాలం. కానీ ఇప్పుడు నడుస్తున్నది టెక్నాలజీ కాలం. ప్యాక్స్ సిలికా అంటే సిలికాన్ చిప్స్ ద్వారా ప్రపంచాన్ని శాసించటం. అమెరికాకు ఒక భయం పట్టుకుంది. గత 20 ఏళ్లలో చైనా తన సప్లై చైన్ని ఎంతలా పెంచుకుందంటే ఈరోజు అమెరికాలో ఒక యుద్ధ విమానం తయారు చేయాలన్నా దానికి కావాల్సిన చిప్స్ లేదా ఖనిజాల కోసం చైనా వైపు చూడాల్సి వస్తోంది. అందుకే అమెరికా తన మిత్రులతో కలిసి ఒక గోడను నిర్మిస్తోంది. ఆ గోడ లోపలున్న దేశాలకే లేటెస్ట్ టెక్నాలజీ అందుతుంది. మరి భారత్ ఆ గోడకి బయటుంటే మన పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. మోదీ తన ట్వీట్లో ట్రంప్ని మై డియర్ ఫ్రెండ్ అని సంబోధించారు. కానీ దౌత్యంలో మాటల కంటే మౌనం ఎక్కువ మాట్లాడుతుంది. వైట్ హౌస్ నుంచి ఈ కాల్ గురించి ఎటువంటి అధికారిక ఉత్సాహం కనిపించలేదు. పైగా ట్రంప్ ఒక వింతైన ప్రకటన చేశారు. నేను భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను, లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడాను అని. ఫ్రెండ్స్, ఇది కేవలం ఎన్నికల స్టంట్ కాదు, ఇది ఒక పవర్ స్టేట్మెంట్. అమెరికా భారత్కు ఏం గుర్తు చేస్తోందంటే మీరెంత పెద్ద దేశమైనా మీ భద్రత మా చేతుల్లోనే ఉంది. 1998లో భారత్ పోఖ్రాన్ అణుపరీక్షలు చేసినప్పుడు అమెరికా మనపై కఠినమైన ఆంక్షలు విధించింది. అప్పుడు కూడా అమెరికా మనల్ని టెక్నాలజీ నుంచి దూరం చేయాలని చూసింది. కానీ ఆ ఆంక్షల వల్లే భారత్ సొంతంగా క్రయోజనిక్ ఇంజన్లని, సూపర్ కంప్యూటర్స్ని తయారు చేసుకుంది. నేటి ప్యాక్స్ సిలికా పరిస్థితి కూడా 1998 నాటి ఆంక్షల వంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా భారత్ను ఎందుకు భయపెడుతోంది అంటే అమెరికా భారత్ని మిత్రుడిగా పిలుస్తుంది, కానీ ఒక లిమిట్ దాటి ఎదగనివ్వదు. ఎందుకు? చైనాను ఎదిరించడానికి అమెరికాకు భారత్ కావాలి. కానీ భారత్ తనంతట తానుగా ఒక సూపర్ పవర్ అయిపోయి అమెరికా మాట వెనకపోతే ఎలా అన్నది వారి భయం. డేటా ఈజ్ న్యూ ఆయిల్. ప్రపంచంలో అత్యధిక డేటా భారత్ దగ్గర ఉంది. ప్యాక్స్ సిలికా ద్వారా అమెరికా మన డేటాని తన ఏఐ మోడల్స్ శిక్షణ కోసం వాడుకోవాలని చూస్తోంది. కానీ ఆ టెక్నాలజీని మనకి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడదు. భారత్ ఇప్పటికీ రష్యాతో సన్నిహితంగా ఉండడం అమెరికాకు నచ్చటం లేదు. ప్యాక్స్ సిలికాలో చేరాలంటే రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని అమెరికా షరతు పెట్టే అవకాశం ఉంది. 5. $16 ట్రిలియన్ గేమ్. భారత్ దగ్గర ఏముంది? ప్యాక్స్ సిలికా గ్రూప్ విలువ $16 ట్రిలియన్. భారత్ జీడీపీ ప్రస్తుతం $4 ట్రిలియన్ దిశగా వెళుతోంది. అంటే ఈ టెక్ క్లబ్ మనకంటే 4 రెట్లు పెద్దది. ఇందులో భాగం కాకపోతే మనం టెక్నాలజీ పరంగా 20 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. కానీ భారత్ దగ్గర 3 అస్త్రాలున్నాయి. టాలెంట్. ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల సీఈఓలు భారతీయులే. సిలికాన్ వ్యాలీ నడవాలంటే భారతీయుల మేధస్సు కావాలి. మార్కెట్. ఐఫోన్ నుంచి టెస్లా వరకు ఏదైనా సరే అమ్ముడుపోవాలంటే భారత్ అనే మార్కెట్ కావాలి. గ్లోబల్ సౌత్ నాయకత్వం.
ఆఫ్రికా మరియు ఆసియాలోని 100కు పైగా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. అమెరికా మనల్ని బయటపెట్టింది సరే, మరి మోదీ ఊరుకుంటారా? ఇక్కడే భారత్ తన వ్యూహాన్ని మారుస్తోంది. ఆప్షన్ 1, బ్రిక్స్ టెక్ క్లబ్. బ్రిక్స్ ఇప్పుడు కేవలం పేరుకే లేదు. రష్యా దగ్గరున్న ఎనర్జీ, చైనా దగ్గరున్న మ్యానుఫ్యాక్చరింగ్ మరియు భారత్ దగ్గరున్న టాలెంట్ని కలిపి ఒక బ్రిక్స్ టెక్ నెట్వర్క్ సృష్టించాలని భారత్ ఆలోచిస్తోంది. అమెరికాకున్న అతిపెద్ద భయం ఇదే. భారత్ మరియు చైనా టెక్నాలజీ విషయంలో చేతులు కలిపితే ప్యాక్స్ సిలికా విలువ 0 అయిపోతుంది. ఆప్షన్ 2, ఫ్రాన్స్తో దోస్తీ. యూరప్లో ఫ్రాన్స్ ఎప్పుడూ అమెరికాకు తలవంచదు. న్యూక్లియర్ డీల్స్ నుంచి రాఫెల్ విమానాల వరకు ఫ్రాన్స్ భారత్కు నమ్మకమైన భాగస్వామి. అమెరికా మనకు చిప్ టెక్నాలజీ ఇవ్వకపోతే ఫ్రాన్స్తో కలిసి భారత్ సొంతంగా సెమీకండక్టర్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఉంది. నెదర్లాండ్స్కు చెందిన ఏఎస్ఎంఎల్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చిప్ తయారీ మిషన్స్ని అంటే ఈయువి లిథోగ్రఫీల్ని తయారు చేస్తుంది. అమెరికా ఒత్తిడి వల్ల ఈ మిషన్స్ని చైనాకి ఇవ్వడం ఆపేశారు. ఇప్పుడు భారత్ కూడా ఈ మిషన్లు అందకుండా చేయడమే అమెరికా వ్యూహం. కానీ భారత్ ఫ్రాన్స్ లేదా ఇతర యూరోపియన్ దేశాల ద్వారా ఈ దారిని వెతకాలని చూస్తోంది. దారి 3, ఆత్మనిర్భర్ భారత్ యూపీఐ మోడల్. ప్రపంచం మొత్తం వీసా మరియు మాస్టర్ కార్డుపై ఆధారపడి ఉన్నప్పుడు భారత్ యూపీఐని తీసుకొచ్చింది. ఈరోజు గూగుల్ కూడా అమెరికా ప్రభుత్వానికి చెబుతోంది, భారత్ చేసిన యూపీఐని చూడండి, మనం కూడా అలా చేయాలి అని. ఇదే మోడల్ని సెమీకండక్టర్ మరియు ఏఐలో భారత్ ప్రయోగిస్తే అది అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది. సెమీకండక్టర్ యుద్ధం భారత్ ఎక్కడుంది? ప్రస్తుతం భారత్ చిప్స్ విషయంలో 100% దిగుమతులపైనే ఆధారపడి ఉంది. మన మొబైల్స్లో ఉన్న చిప్స్ తైవాన్ లేదా కొరియా నుంచి వస్తాయి. కానీ టాటా గ్రూప్ మరియు వేదాంత వంటి కంపెనీలు ఇప్పుడు గుజరాత్ మరియు అస్సాంలో భారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికా మనల్ని ప్యాక్స్ సిలికా నుంచి బయట ఉంచడం వల్ల భారత్ తన సొంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dపై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కష్టమైన దీర్ఘకాలంలో భారత్ని ఒక ప్రొడ్యూసర్గా మారుస్తుంది. 8, భవిష్యత్తు సవాళ్లు మరియు మన నిర్ణయం. అమెరికా ఇప్పుడు మనల్ని ఒక డైలమాలో పడేసింది. ఒకవేళ భారత్ అమెరికా మాట విని ప్యాక్స్ సిలికాలో చేరితే మనం రష్యాతో యుద్ధం చేయాల్సి రావచ్చు, లేదా చైనాతో పూర్తి సంబంధాలు తెంచుకోవాల్సి రావచ్చు. ఇది మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. చేరకపోతే మనకు అత్యాధునిక ఏఐ టెక్నాలజీ అందదు. కానీ ఫ్రెండ్స్, జియో పాలిటిక్స్లో ఒక సామెత ఉంది, నీవు టేబుల్ మీద లేకపోతే నీవు మెనూలో ఉంటావు. అంటే నిన్ను ఇతరులు తినేస్తారు. భారత్ మెనూలో ఉండడానికి సిద్ధంగా లేదు. భారత్ తన సొంత టేబుల్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఫ్రెండ్స్, 1971 యుద్ధంలో అమెరికా తన 7వ నౌకాదళాన్ని భారత్ని భయపెట్టడానికి పంపింది. అప్పుడు భారత్ భయపడలేదు. 1998 అణుపరీక్షల సమయంలో ఆంక్షలకి లొంగలేదు. ఈరోజు ఈ టెక్నాలజీ యుద్ధంలో కూడా భారత్ తన సత్తా చాటుతుంది. ప్యాక్స్ సిలికా నుంచి భారత్ను దూరం పెట్టడం అమెరికా చేసిన అతిపెద్ద తప్పు కావచ్చు. ఎందుకంటే భారత్ ఒంటరిగా పోరాటం మొదలు పెడితే అది కొత్త చరిత్రను సృష్టిస్తుంది. రాబోయే 10 ఏళ్లు మన దేశానికి అత్యంత కీలకం. మనం కేవలం ఫేస్బుక్, గూగుల్ వాడే కన్జ్యూమర్లుగా ఉండిపోతామా, లేక ప్రపంచానికి టెక్నాలజీని అందించే విశ్వ గురువులుగా ఎదుగుతామా అన్నది ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. అమెరికా భారత్ని ఈ క్లబ్ నుంచి దూరం పెట్టడం వెనుక కేవలం టెక్నాలజీ మాత్రమే లేదు, ఒక పెద్ద జియోపాలిటికల్ బ్లాక్మెయిల్ కూడా దాగుంది. అమెరికాకు తెలుసు భారత్ తన రక్షణ అవసరాల కోసం ఇంకా రష్యాపై ఆధారపడుతోందని, అలాగే చైనాతో వాణిజ్య సంబంధాల్ని పూర్తిగా తెంచుకోలేదని. అందుకే మీకు అత్యున్నత స్థాయి చిప్ టెక్నాలజీ కావాలంటే మీరు మా వైపు పూర్తిగా రావాలి అనే నిబంధనని అమెరికా పరోక్షంగా విధిస్తోంది. నిజానికి భారత్ మరియు అమెరికా మధ్య ఇప్పటికే ICET ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనే ఒప్పందం ఉంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు అమెరికా NSA జేక్ సుల్లివన్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే ప్యాక్స్ సిలికా వంటి కొత్త గ్రూపులు రావడం చూస్తుంటే అమెరికా ఐసెట్ ఒప్పందాన్ని కేవలం మాటలకే పరిమితం చేసి అసలు శక్తిని తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఇది మన దేశాభిమానానికి మరియు ఆత్మగౌరవానికి ఒక పెద్ద పరీక్ష. మరోవైపు భారత్ తన ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM ద్వారా దాదాపు $10 బిలియన్ అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ల్ని ప్రకటించింది. మైక్రాన్ మరియు టాటా వంటి సంస్థలు గుజరాత్లో ప్లాంట్లు నిర్మిస్తున్నాయి. కానీ అసలు సవాల్ ఎక్కడుందంటే మనకు కావలసిన లిథోగ్రఫీ యంత్రాల్ని అమెరికా మిత్ర దేశాలైన నెదర్లాండ్స్ మరియు జపాన్ నియంత్రిస్తున్నాయి. ఒకవేళ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ దేశాలు మనకు ఆ యంత్రాల్ని అమ్మవు. కానీ ఇక్కడే భారత్ తన టాలెంట్ కార్డు ప్రయోగించాలి. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ ఇంజనీర్లు లేకపోతే అమెరికా టెక్నాలజీ సామ్రాజ్యం కూలిపోతుంది. భారత్ కనుక తన సొంత టెక్నాలజీ ఎకోసిస్టమ్ని నిర్మించి విదేశాల్లో ఉన్న మన టాలెంట్ని వెనక్కి పిలిపించగలిగితే అదే అమెరికాకు మనమిచ్చే అతిపెద్ద సమాధానం అవుతుంది. గుర్తుంచుకోండి, చరిత్రలో ఏ దేశము మరొక దేశానికి ప్లేట్లో పెట్టి టెక్నాలజీని ఇవ్వలేదు. మనం మన సొంత కష్టంతోనే దాన్ని సాధించాలి.
ఒకప్పుడు శాటిలైట్లని ఎడ్లబండి మీద తీసుకెళ్లిన భారత్ ఈరోజు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. మరి ఈ చిప్ యుద్ధంలో మనం గెలవలేమా? ఖచ్చితంగా గెలుస్తాం. అందుకే ఈ సమయంలో మనం అందరం ఏకతాటిపై ఉండాలి. ఈ గ్లోబల్ టెక్ యుద్ధంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి. ఈ విషయంపై మీ ఆలోచనలు మారాయా? అమెరికాని మనం గుడ్డిగా నమ్మవచ్చా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటి? అమెరికా కావాలనే భారత్ని తొక్కిపెట్టాలని చూస్తోందా? భారత్ తన సొంత దారిని వెతుక్కోవాలా, లేక అమెరికాతో సర్దుకుపోవాలా? కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాల్ని తప్పకుండా తెలియచేయండి.